కార్యక్రಮದ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇండిపెండెన్స్ డే రోజు అయితే పిల్లలైతే వాళ్ళ స్కూల్లో వీళ్ళు 10th క్లాస్ పిల్లలు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్ అమ్మాయిలు డ్యాన్స్ చేసిండ్రు. వీళ్ళు బాగా వైట్ డ్రెస్ వేసుకొని ఒక హిందీ పాటకైతే డ్యాన్స్ చేస్తున్నారు. అప్పట్లో మేమైతే ఎప్పుడు డ్యాన్సే చేయలేదు. నేను ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడైతే చేసిన, అంటే మోకాళ్ళ కంటే కొంచెం కింది వరకు చీర కట్టి సైడ్లో కొప్పేసుకొని అదేదో పాటకి చేసినాము 7th అంతే. నేనైతే ఇంకా ఇంటర్ వరకు ఎప్పుడు ఇంకా డ్యాన్సులు అలాంటివి ఏమి లేవు. మళ్ళీ తర్వాత యాన్యువల్ డేకి ఇంటర్లో కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే డ్యాన్సులు చేసిండ్రు. అబ్బాయిలు అయితే ఏ పిల్ల నీ పేరు లవ్లీ ఆ పాటకైతే ఇంకా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్పుడే రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా అందరి ఫేవరెటే. లైట్గా చూస్తున్న సినిమాలు అయితే ఇప్పుడు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే ఇంకా స్కూల్లో ఉన్నా కూడా సరే ఎప్పుడు ఇంకా సినిమా పిచ్చి, అంత పిచ్చిదాన్ని. ఇప్పుడు అలాంటివి ఏం లేవు, ఎప్పుడో రేర్గా చూస్తాం సినిమాలు. ఇప్పుడే అన్ని ఫోన్లు టీవీలలోనే టైం అంతా అయిపోతుంది. ఫోన్తోటే ఇంటి పనులు ఫోన్తో పని అయిపోతుంది. సరే, ఇంకా 10th క్లాసులో కూడా యాన్యువల్ డే చేస్తారు. పల్లెటూర్లలో యాన్యువల్ డే, మా ఊర్లో అయితే నేను 5th వరకు చదివితే ఒకరోజు కూడా యాన్యువల్ డే అయితే చేయలేదు. కానీ ఇలా ఆగస్టు 15కి అయితే మాకు స్కిప్పింగ్ అని, రన్నింగ్ అని అలాంటి ఆటల పోటీలు అయితే ఉండేవి. ఇంత వేరే వేరే కబడ్డీ, ఖోఖో కూడా ఆడుతున్నాం. కాకపోతే కాంపిటీషన్ లాగా ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు మేము స్కిప్పింగు, రన్నింగు, ఇంకా పాటల పోటీలు, దేశభక్తి గీతాలు పాడటం అలాంటివి మాత్రమే ఉండేది. ఇంకా వాటిల్లో ప్రైజు వచ్చింది నాకు కూడా. ప్రతి స్కూల్లో నేను ఏబిఎం స్కూల్ అని 6th 7th చదివినా, అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది. 8th క్లాస్ గీతాంజలి స్కూల్లో చదివినా, అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది. 9th క్లాస్ కొనకనమిట్ల మా ఊర్లో చదివిన ప్రైజ్ వచ్చింది. ఇంక ఇలా ప్రతి స్కూల్లో ఒక జ్ఞాపకం. వివేకానంద స్కూలు 10th క్లాస్, అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది కబడ్డీ ఆడిన. అలా ప్రైజ్ అయితే ఇయర్లీ వన్స్ ఒక్కటైనా నాకు కూడా వస్తుండేది అనమాట. నాకు అది చాలా ఇష్టమైనది అనమాట. అలాగే నా కూతురు కూడా ప్రతి సంవత్సరం ప్రైజులు తెస్తుంది. చాలా ఖుషిగా ఉంటుంది అనమాట. హ్యాపీనెస్ అంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అలా ఉంటుంది అనమాట. మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నేను మా పిల్లలతో షేర్ చేస్తూ ఉంటా, ప్రతి విషయాన్ని. అప్పుడు ఆ టైంలో అట్టా, ఈ క్లాస్లో ఇట్టా అని ప్రతిదీ చెప్తా ఉంటా పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. మా పిల్లలు ఇద్దరు అయితే ప్రైజ్లు అయితే ఈ ప్రైజ్లు అయితే తెచ్చిండ్రు. సెల్ఫీ ఇల్లు సరి ఇల్లాకంత. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అందరు చెప్పండి. ಹೇಳಿ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్. పాకిస్తాన్
ఆగు పాప. ఈ గ్రీన్ అమ్మాయి ఆరెంజ్. ఎక్కడా పాప? ఎక్కడా? ఎక్కడా? తాగండి. ನಿಮಗೆ ಮಾಡಲ್ಲ ಬಿಡಿ.